హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే కనుక సెకండ్ ఫేజ్ సంబంధించి ర్యాంక్స్ కట్ ఆఫ్స్ అనేవి పెరిగే ఛాన్స్ ఉన్నాయా, తగ్గే ఛాన్స్ ఉన్నాయా, మాకు ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ ఫేజ్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి సీట్స్ అనేవి చూసుకుంటే కూడా చాలా వరకు కూడా తక్కువగా అయితే ఫిల్ అయినాయి. అంటే ఆల్రెడీ ఎక్కువ సీట్స్ ఉన్నా కానీ తక్కువ మెంబర్స్ అయితే ఉన్నారు. ఆ తక్కువ మెంబర్స్లో కూడా ఇంకా తక్కువగా అయితే ఫిల్ అయినాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే కనుక కట్ ఆఫ్స్ అనేవి పెరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. అంటే సపోజ్ ఆ కాలేజ్ లాస్ట్ కట్ ఆఫ్ చూసుకుంటే 30,000 ఉందనుకోండి, మీ ర్యాంక్ 40,000 అయితే మీకు ఆ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ విధంగా కట్ ఆఫ్స్ పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఎవరికైతే సీట్ రాదో సెకండ్ ఫేజ్లో మ్యాక్సిమం కొట్టడానికి అయితే ట్రై చేయండి. వెబ్ ఆప్షన్స్ కూడా నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో దానికంటే కొంచెం బెటర్ కాలేజెస్ అయితే ఇవ్వండి. అప్పుడు మీకు ఇంకా కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఫాలో అవ్వండి. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ప్రతిదీ కూడా ఒక వీడియో అయితే చేశాను. అండ్ కావాలంటే ఫ్యూచర్లో మళ్ళీ చేస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. సో సెకండ్ ఫేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి చాలామంది అడిగారు. సో అది కూడా మనకి అక్టోబర్ సెకండ్ వీక్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. సో ఎప్పుడు అప్డేట్ వచ్చినా మీకు అయితే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.